తెలంగాణలో ఇప్పుడు ఒక ఘటన సంచలనంగా మారింది. సాధారణంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఒక్కసారిగా పురాతన ఆలయ శిలలు బయటపడటం, వాటి కింద నుంచి 3 శ్వేతనాగులు పడగ విప్పి బయటకు రావటం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, స్థానికంగా కూడా భయాందోళనలు రేపుతోంది. అయితే ఇది సాధారణ సంఘటన లేక అక్కడ ఏదైనా చారిత్రక రహస్యం దాగి ఉందా అన్న చర్చ ఊపందుకుంది. ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీ చుట్టూ 24 కోట్ల రూపాయల వ్యయంతో 8.5 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయిపోయాయి. అయితే పనులు మొదలైనప్పటి నుంచి అక్కడ కాకతీయ కాలానికి సంబంధించిన శిలలు, పురాతన నిర్మాణ ఆనవాళ్లు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జేసీబీతో కందకాలు తవ్వుతున్న సమయంలో భారీ రాతి శిలలు అడ్డుగా వచ్చాయి. మొదట వాటిని సాధారణ రాళ్లే అనుకున్నారంతా, కానీ దగ్గరగా పరిశీలించగా అవి పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిల్పాలని గుర్తించారు. శిలలపై చెక్కిన ఆకృతులు కూడా ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండటంతో అక్కడి సిబ్బంది షాక్ అయ్యారు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే జరిగింది. ఈ రాతి శిలలను జేసీబీతో తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా 3 శ్వేతనాగులు పడగ విప్పి బుసలు కొడుతూ బయటకు వచ్చాయి. అవి కనిపించగానే అక్కడున్న కార్మికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో జేసీబీ బకెట్ తగలడంతో ఒక శ్వేతనాగు అక్కడికక్కడే చనిపోయినట్టు చెబుతున్నారు. అయితే మిగిలిన 2 పాములు తీవ్ర ఆగ్రహంతో బుసలు కొట్టడంతో కొంతసేపు అక్కడి మొత్తం ప్రాంతం టెన్షన్ వాతావరణంగా మారిపోయింది. ఈ ఘటనతో భయపడిన జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లిపోయాడట. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్లీ పనులు మొదలు పెట్టగా అప్పటి వరకు పనిచేసిన జేసీబీ ఒక్కసారిగా మొరాయించడం మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడి సిబ్బంది మరింత భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఏదో దైవిక శక్తి ఉందని, పురాతన ఆలయాన్ని కదిలించడంతోనే ఇలా జరిగిందని, శ్వేతనాగులు ఆలయానికి కాపలాగా ఉన్నాయి అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇది చారిత్రకంగా కీలక ప్రాంతం కావచ్చని, వెంటనే పురావస్తు శాఖతో పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేతనాగులు బయటకు వస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ఆధ్యాత్మిక కోణంలో చూస్తుండగా మరికొందరు మాత్రం ఇది కాకతీయుల కాలం నాటి ఆలయ అవశేషాలు కావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సమ్మక్క సారక్క జాతరకు ఇప్పటికే శతాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు పురాతన శిలలు, శ్వేతనాగులు బయటపడటం మరింత మిస్టరీగా మారింది. ఇక ఈ ఘటనపై అధికారులు, పురావస్తు నిపుణులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఇప్పుడు ఒక ఘటన సంచలనంగా మారింది. సాధారణంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఒక్కసారిగా పురాతన ఆలయ శిలలు బయటపడటం, వాటి కింద నుంచి 3 శ్వేతనాగులు పడగ విప్పి బయటకు రావటం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, స్థానికంగా కూడా భయాందోళనలు రేపుతోంది. అయితే ఇది సాధారణ సంఘటన లేక అక్కడ ఏదైనా చారిత్రక రహస్యం దాగి ఉందా అన్న చర్చ ఊపందుకుంది. ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీ చుట్టూ 24 కోట్ల రూపాయల వ్యయంతో 8.5 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయిపోయాయి. అయితే పనులు మొదలైనప్పటి నుంచి అక్కడ కాకతీయ కాలానికి సంబంధించిన శిలలు, పురాతన నిర్మాణ ఆనవాళ్లు బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జేసీబీతో కందకాలు తవ్వుతున్న సమయంలో భారీ రాతి శిలలు అడ్డుగా వచ్చాయి. మొదట వాటిని సాధారణ రాళ్లే అనుకున్నారంతా, కానీ దగ్గరగా పరిశీలించగా అవి పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిల్పాలని గుర్తించారు. శిలలపై చెక్కిన ఆకృతులు కూడా ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉండటంతో అక్కడి సిబ్బంది షాక్ అయ్యారు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే జరిగింది. ఈ రాతి శిలలను జేసీబీతో తొలగించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా 3 శ్వేతనాగులు పడగ విప్పి బుసలు కొడుతూ బయటకు వచ్చాయి. అవి కనిపించగానే అక్కడున్న కార్మికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో జేసీబీ బకెట్ తగలడంతో ఒక శ్వేతనాగు అక్కడికక్కడే చనిపోయినట్టు చెబుతున్నారు. అయితే మిగిలిన 2 పాములు తీవ్ర ఆగ్రహంతో బుసలు కొట్టడంతో కొంతసేపు అక్కడి మొత్తం ప్రాంతం టెన్షన్ వాతావరణంగా మారిపోయింది. ఈ ఘటనతో భయపడిన జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పరిగెత్తి వెళ్లిపోయాడట. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మళ్లీ పనులు మొదలు పెట్టగా
అప్పటి వరకు పనిచేసిన జేసీబీ ఒక్కసారిగా మొరాయించడం మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడి సిబ్బంది మరింత భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఏదో దైవిక శక్తి ఉందని, పురాతన ఆలయాన్ని కదిలించడంతోనే ఇలా జరిగిందని, శ్వేతనాగులు ఆలయానికి కాపలాగా ఉన్నాయి అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇది చారిత్రకంగా కీలక ప్రాంతం కావచ్చని, వెంటనే పురావస్తు శాఖతో పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేతనాగులు బయటకు వస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ఆధ్యాత్మిక కోణంలో చూస్తుండగా మరికొందరు మాత్రం ఇది కాకతీయుల కాలం నాటి ఆలయ అవశేషాలు కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సమ్మక్క సారక్క జాతరకు ఇప్పటికే శతాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు పురాతన శిలలు, శ్వేతనాగులు బయటపడటం మరింత మిస్టరీగా మారింది. ఇక ఈ ఘటనపై అధికారులు, పురావస్తు నిపుణులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.